హాయ్! వెల్కమ్ టు శ్రీనివాస టైల్స్ గాజువాక. చాలామంది కస్టమర్స్ మన ఇన్‌స్టాలో కూడా చాలామంది మెసేజ్ చేశారండి. సార్ మీ దగ్గర ప్రైజెస్ అయితే చాలా తక్కువున్నాయి. చాలా బాగుందండి. బట్ ట్రాన్స్‌పోర్ట్ చాలా ఇబ్బందవుతుంది. సో మాకెక్కడైతే తగ్గుతదనుకుంటే అక్కడే కొంచెం ట్రాన్స్‌పోర్ట్‌లో ఎక్కువవుతుందండి అన్నారు. సో మనమైతే దాన్ని బాగా సీరియస్‌గా తీసుకున్నామండి. మనమైతే ఒక వెహికల్ పర్చేస్ చేసాం. వెహికల్ పర్చేస్ చేసి దాన్నైతే మనం టైల్స్ డెలివరీకి రీజనబుల్ ప్రైస్‌కి కస్టమర్‌కి సర్వీస్ ఇవ్వడానికైతే మనం తయారు చేస్తున్నామండి. ఇప్పుడు మనం చేసింది వెల్డింగ్ వర్క్ అంతా కూడా మన బ్రాండింగ్ కోసం అండి. చుట్టూ మన బ్రాండింగ్ వస్తది. సో ఇది అయిపోయిన వెంటనే మనం ఏంటంటే ప్రతి కస్టమర్‌కి కూడా తక్కువ రేట్‌కి ట్రాన్స్‌పోర్ట్ కూడా ఇవ్వాలనే ప్రాజెక్ట్‌తో మనం ఇది చేస్తున్నాం. సో అలాగే మన టైల్స్ కూడా సేఫ్‌గా ఉండడానికి దీనికి కావాల్సినవన్నీ కూడా మనం తయారు చేసుకుంటున్నాం. సో కింద ప్లాట్‌ఫార్మ్‌కి టైల్స్ ఎడ్జెస్ కట్ అవ్వకుండా మనం ఒక రబ్బర్ కొనడానికైతే మనం ఇక్కడికొచ్చామండి. సో ఇదేంటంటే టైల్ బ్రేకేజ్ అవ్వకుండా మనకు చాలా హెల్ప్‌ఫుల్‌గా వర్క్ అవుతూ ఉంటది. అదేవిధంగా మనకి నిన్న సాటర్‌డే సో ఏంటంటే ఈరోజు సండే మనకి హాలిడే. సో మనకేంటంటే తాటిచెట్టుపాలెం నుంచి ఒక ఆర్డర్ వచ్చిందండి ఇన్‌స్టాలో చూసి. సో వాళ్ళకేంటంటే మనం నైటే లోడ్ చేసి పెట్టేసాం. సో నైట్ టైమ్‌లో వర్షం పడకుండా దానికి కవర్‌తో మనం ఫిల్ చేసాం. సో మార్నింగ్ వచ్చేసి మనం డెలివరీ పంపించడానికైతే రెడీగా ఉన్నామండి. ఎందుకంటే సండే హాలిడే వల్ల లేబర్ అనేవాళ్ళు ఉండరు. అందువల్ల మనం ఏంటంటే కస్టమర్‌కి ఇబ్బంది లేకుండా నైటే లోడ్ చేసి వర్షానికి అంత సేఫ్‌గా చూడండి టైల్స్ కూడా ఎక్కడ కూడా మనకెక్కడ బ్రేకేజ్ రాకుండా ఫుల్‌గా టైట్ చేసి కస్టమర్‌కి నీట్‌గా హ్యాండ్ ఓవర్ చేయడానికైతే మనం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటామండి. ఇప్పుడు ఈ లోడ్ అంతా తయారై ఉంది. ఇప్పుడు ఈ లోడ్ డైరెక్ట్‌గా మనం తాటిచెట్లపాలెంకి పంపిస్తున్నామండి. చూడండి మన బ్రాండ్ లోగో మొత్తం అంతా వేసిన తర్వాత శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ హోల్‌సేల్ టైల్స్ అండ్ శానిటరీ గాజువాక.